నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను శ్రీజ. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ కస్టర్డ్ కుకీస్. చాలా సింపుల్గా మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఈ కుకీస్ని ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. అలాగే ఓవెన్ లేకుండా ఎలా తయారు చేసుకోవాలి విత్ టిప్స్తో పాటుగా ఓవెన్లో ఎంత హీట్లో చేసుకోవాలనేది కూడా చూపిస్తాను. పూర్తి వీడియో వాచ్ చేసి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో అనేది కామెంట్ బాక్స్లో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. మరి కస్టర్డ్ కుకీస్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. మరి ముందుగా ప్రీహీట్ చేసి పెట్టుకోవాలి. మనం ఒక గిన్నె తీసుకోండి, ఏదైనా మందపాటి గిన్నె తీసుకోండి. అల్యూమినియం అయితే ఇంకా మంచిది, లేదా కడాయి కూడా వాడుకోవచ్చు. ఈ విధంగా మనం ఇసుక కానీ లేదా సాల్ట్ కానీ వేసేసి ఈ విధంగా మన గ్యాస్ స్టవ్కి రింగ్స్ వస్తుంటాయి కదా, అలాంటివైనా మనం కింద బేస్ చేసుకోవచ్చు, లేదా ప్లేట్ లాంటిది కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను వాడింది కొంచెం లోతు ఎక్కువ ఉంది కాబట్టి చిన్న గిన్నెను పెట్టుకున్నాను. దీన్ని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ప్రీహీట్ చేసుకోవాలి. ఈ లోపల మనం కేట్ల కోసం పిండిని తయారు చేసేసుకుందాము. నేను ఇక్కడ 1 కప్పు మెజర్మెంట్ తీసుకుంటున్నాను. మీరు ఇంట్లో ఏ కప్పు ఉంటే అది తీసుకొని ఒకే కప్పు మెజర్మెంట్ని తీసుకోండి. ఈ కప్పుతో నేను మైదా పిండి వేసుకుంటున్నాను. మైదా పిండి బదులుగా మీరు గోధుమ పిండి కూడా వాడుకోవచ్చు. ఈ కప్పుతోనే మళ్ళీ నేను 1/2 కప్పు కస్టర్డ్ పౌడర్ వాడుతున్నాను. ఈ కస్టర్డ్ పౌడర్ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి, లేదా ఐ కార్డ్లో కూడా ఇస్తాను చూడండి. అలాగే ఇదే కప్పుతో 1/2 కప్పు పంచదార అండి. 1/2 కప్పు పంచదారని మనం మిక్సీ పడితే 1/2 కప్పు అవుతుందన్నమాట. ఈ పంచదార కూడా వేసేస్తున్నాను. అలాగే బేకింగ్ సోడా, మనం రెగ్యులర్గా ఇంట్లో వాడేటువంటి సోడా 1/2 టీ స్పూను. ఇవన్నీ వేసేసి చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత మనం ఇందులోకి నెయ్యి కానీ వెన్న కానీ వేసుకోవాలి. ఒక 1/2 కప్పు నెయ్యి అయితే చాలా మంచి టేస్ట్ ఉంటుంది కాబట్టి నెయ్యిని ఒక 1/2 కప్పు వేసుకుందాము. ఇవన్నీ కూడా చక్కగా పిండికి పట్టేలాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత కొంచెంగా నీళ్లు వేసుకోవాలి, మరీ ఎక్కువ నీళ్లు కలపకూడదు. మనం కలిపేటప్పుడు పిండిని కొంచెం కొంచెంగా చూసుకొని వేసుకోవాలి. మనం పిండి కలిపిన తర్వాత ఈ విధంగా ఉండాలి. అలాగే మనం ఏదైతే బేక్ చేసుకుంటున్నామో ఆ ప్లేట్కి చక్కగా నూనె కానీ నెయ్యి కానీ రాసుకొని, లేదా బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ కూడా వేసుకొని దాని మీద కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసి అప్పుడు మనం కుకీస్ని రెడీ చేసి పెట్టుకోవచ్చు. అలాగే మనం వీటిని చపాతీలాగా రోల్ చేసేసుకొని కూడా కట్టర్ ఉంటే కట్ చేసుకొని పెట్టుకోవచ్చు. బట్ దీన్ని చాలా ఈజీగా ఇలా చేసేసుకోవచ్చు. సింపుల్గా ఉండల్లాగా తీసేసుకొని చిన్న చిన్న బౌల్స్ లాగా కూడా అలాగే పెట్టేసి కుక్ చేసేసుకోవచ్చు. జస్ట్ నేను చిన్నగా కొంచెం ప్రెస్ చేశాను అనమాట. ఇలా చేయాల్సిన అవసరం కూడా ఏం లేదు. చిన్న చిన్న ఉండలు చేసేసి మనం అంతా అరేంజ్ చేసేసుకొని పెట్టేసుకోవచ్చు. ఒక బిస్కెట్కి మరో బిస్కెట్కి కొంచెం గ్యాప్ ఉండేలాగా చూసుకోవాలి. ఈ విషయం మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. మనకు కొంచెం వేసుకున్న నెయ్యి కానీ లేదా వెన్న కానీ మంచిగా చేతికి తగులుతూ ఉంటుంది. మనకు అనిపిస్తుంది చాలా ఎక్కువైపోయిందని, కానీ బేక్ అయ్యేటప్పుడు అవంతా కూడా పిండి పీల్చేసుకుంటుంది. సాఫ్ట్గా అవ్వడానికి మనకి చాలా హెల్ప్ అవుతుందన్నమాట. అలాగే టేస్ట్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఈ విధంగా ప్రెస్ చేయాల్సిన అవసరం కూడా ఏం లేదండి. జస్ట్ నేను అలాగే ప్రెస్ చేసుకున్నాను. అది మీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఇలాగా నేను అన్నీ కూడా తయారు చేసి పెట్టేసుకున్నాను. ఈ విధంగా అన్నీ రెడీ అయిపోయిన తర్వాత ఇలా ఫోర్క్ తీసుకొని జస్ట్ అలా ప్రెస్ చేసామనుకోండి, ఇలా చక్కగా మంచి షేప్ అనేది పైన బాగుంటుంది చూసేదానికి. వద్దు అనుకుంటే మీరు ఈ స్టెప్ని స్కిప్ చేసేయచ్చు. సేమ్ ఇదే ప్రాసెస్లో నేను ఓవెన్లో పెట్టుకోవడానికి ట్రేని రెడీ చేసి ఉంచేసుకున్నాను. తర్వాత ఇది మనకి ప్రీహీట్ అయిపోయింది. ఇందులో మనం తయారు చేసుకున్న కుకీస్ని పెట్టేసుకోవడమే. ఇందులో పెట్టేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు మనం నిశ్చింతగా ఉండొచ్చు అనమాట. తర్వాత మళ్ళీ ఓవెన్లో నేను ఆల్రెడీ ప్రీహీట్ చేసి ఉంచానండి 180 డిగ్రీస్లో. చూస్తున్నారు కదా, 180 డిగ్రీస్లో ఇది ప్రీహీట్ అయిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో మనం ఏదైతే తయారు చేసి పెట్టుకున్నామో ఓవెన్ కోసమని ఆ ట్రే ఇందులో పెట్టేసి ఒక 15 నిమిషాలకి నేను సెట్ చేసుకుంటున్నాను. 15 నిమిషాల లోపల ఈజీగా ఇవి కుక్ అయిపోతాయి. మనం ఓవెన్లో పెట్టిన తర్వాత మాటికి తీయడం అనేది చేయకుండా ఉంటే బెటర్ అండి. ఒక 10 నిమిషాలకు ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత మళ్ళీ మనం 15 మినిట్స్కి సెట్ చేసాం కదా, తర్వాత 15 మినిట్స్కే చూసుకోండి. మ్యాక్సిమం 15 నిమిషాల లోపల మన కుకీస్ అనేటివి కుక్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు మనం మొదట పెట్టిన కుకీస్ని చెక్ చేసుకుందాము.
ఇవి 10 నిమిషాల తర్వాత నేను చెక్ చేస్తున్నానండి. ఈ పైన కొంచెం మెత్తగా ఉన్నాయి, మరో సైడ్ ఏంటంటే కలర్ వచ్చేసాయి అన్నమాట. మనం ఇలాగని వదిలేసామంటే ఇంకా ఉడకలేదు కదా అనేసి ఉంచేసామంటే కింద మాడిపోయి పైన ఏంటంటే ఉడకకుండా ఉండిపోతాయి అన్నమాట. అప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే జస్ట్ రివర్స్ చేసేసి అటువైపుకి మళ్ళించి ఉంచేసామంటే రెండో వైపు కూడా చక్కగా అవి కుక్ అయిపోతాయి. ఈ విధంగా మళ్ళీ నేను ఒక 10 నిమిషాల తర్వాత చూస్తున్నాను. ఇవి పైన కూడా కొంచెం కలర్ అనేది వచ్చేసింది. ఇలా కింద కూడా మనం రివర్స్ చేసిన దగ్గర కూడా చక్కగా కలర్ అనేది వచ్చేసింది అన్నమాట. ఈ విధంగా రెండు వైపులు కూడా కాలిపోతాయి. మీరు ఏది వాడినా సరే, అంటే కడాయి వాడినా లేదా మందపాటి గిన్నె వాడినా కూడా దీన్ని రివర్స్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ విధంగా ఇవన్నీ కూడా నేను రిమూవ్ చేసేసుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కమెంట్ బాక్స్లో నాకు కమెంట్ చేయండి, చెప్తాను. ఇలాగా నా కుకీస్ అనేటివి రెడీ అయిపోయాయి. అలాగే ఓవెన్లో కుకీస్ కూడా రెడీ అయిపోయాయి అన్నమాట. 15 మినిట్స్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఓవెన్లో కుకీస్ కూడా తీసేసి చూద్దాము. అవి రెండు కూడా కొంచెం సేమ్గానే ఉంటాయండి. మనం స్టవ్ మీద కుక్ చేసుకున్నవి కొంచెం ఎక్కువ కలర్ వస్తాయి, ఓవెన్లో కుక్ చేసుకున్నవి మరీ ఎక్కువగా అనిపించదు అనమాట. చూస్తున్నారు కదా, ఇవి మనం స్టవ్ మీద కుక్ చేసుకున్నట్టు అనమాట. ఈ విధంగా ఉన్నాయి. చాలా క్రిస్పీగా వస్తాయండి, చాలా బాగుంటాయి. మనం దించిన వెంటనే చెక్ చేసుకోకుండా ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసి కొంచెం చల్లారిన తర్వాత చూసామంటే అవి ఆటోమేటిక్గా క్రిస్పీగా అయిపోతాయి అన్నమాట. ఇవి చూస్తున్నారు కదా, ఇవి ఓవెన్లో కుక్ అయినాయి అన్నమాట. ఇవి చాలా బాగున్నాయి, టేస్ట్ పరంగా కూడా చాలా బాగున్నాయి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కానీ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయడం మర్చిపోకండి. నమస్తే. మళ్ళీ మరో వీడియోతో మరో రెసిపీతో కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.